దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేని వాగ్దానం కీర్తన 126 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన మార్గములో నడుస్తున్నటువంటి మీకు దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి ఎంతో గొప్పగా మిమ్మల్ని నడిపిస్తుంది కదా. దేవుడు తన యొక్క భక్తులను ఎన్నడూ కూడా విడువడు. తన యొక్క ప్రజలైనటువంటి వారిని ఆయన తన కనుపాపవలే కాపాడుతారు. విడవక ఎడబాయకుండా తన కృపను చూపిస్తారు. అయితే తన ప్రజల పట్ల ఆయన దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవి. అయితే తన ప్రజలను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన తన దక్షిణ హస్తము చాపి ఉంచుతారు. అయితే ప్రతి కీడు నుంచి ఆయన తప్పిస్తారు. ఆయన యొక్క నామాన్ని బట్టి ఆయన ఎంతో గొప్ప కార్యములను తన ప్రజలకు జరిగిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో మీరు కూడా ఎంతో గొప్ప కార్యాలను పొందుకొని ఉన్నారు కదా. మరి ఆ కార్యములను బట్టి దేవుని స్తుతిస్తున్నారా, దేవుని గణపరుస్తున్నారా? అయితే మీరు ఏదైతే కార్యము కొరకు దేని వైపు తిరిగి ప్రార్థించారో ఆ కార్యం మీ జీవితంలో జరిగినప్పుడు మీకు ఎంతో సంతోషం కలిగింది కదా. మరి దేవుడు మనం చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు మనం ఎంతో సంతోషభరితులుగా ఉంటాం. మనం అడిగిన దానికంటే ఎక్కువగానే, మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రభు ఇస్తారు. కనుక దేవుడు చేసిన ఇంతకు మునుపు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించు. ఇంకా అంతకంటే గొప్ప కార్యములను దేవుడిని జీవితంలో జరిగించాలనుకుంటున్నారు. వాటిని బట్టి కూడా నీవు ఎంతో సంతోషించి ఆనందంగా ఉండాలని, ఆయన ప్రజలైనటువంటి వారందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆయన మహిమార్థమై జీవించాలని, ఆయన నామాన్ని హెచ్చు చేయవారుగా, గణపరిచేవారుగా, కీర్తించి కొనియాడేవారుగా ఉండాలని దేవుడు కూడా ఎంతో ఆశ కలిగి తన ప్రజల పట్ల ఉన్నారు. కనుక ఈ సమయమందు మీరు దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. దేవుడు మీ పట్ల సిద్ధపరిచినటువంటి ఆ మేలులను పొందుకొనండి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధ పరిచి పవిత్రపరచని వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో నాయన, ప్రతి శోధ నుంచి వారిని తప్పించండి అయ్యా. కోటి కేసు నుంచి విడిపించండి అయ్యా. నా తండ్రి నాయన, అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. సాతాను క్రియల నుంచి విడిపించండి. ఎంతో హృదయాల్లో నెమ్మది దయచేయండి. నేను ప్రభా దాన్ని గొప్పగా ఆరాధించి సేవించి ప్రజగా వీరు లేవనెత్తండి. ఎంతో ఈ దినమంతా సహాయం చేయమని, ప్రతి కీడు నుంచి శోధని తప్పించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపి నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.